అందరు ఎలా ఉన్నారు? మార్నింగే లేచాము, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. శాండీ కాస్కోలో ఏదో పని ఉంది అని వెళ్తే నేను మళ్ళీ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. యాక్చువల్లీ కియా కార్ది వీల్ అలైన్మెంట్ చేయాలి అని అపాయింట్మెంట్ తీసుకున్నాడు, కానీ అది 1.5 hour అవుతుంది అంటే అక్కడ ఎందుకు వెయిట్ చేయడం అని నేను పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. శాండీ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు, నీకు బెంజ్ డ్రైవ్ చేయడం ఇష్టమా లేదంటే కియా అని. ఎక్కువ మంది ఉన్నప్పుడు కంఫర్టబుల్ అంటే కియానే. నేను ఒకటే వెళ్ళాలంటే నేను ఐ ప్రిఫర్ బెంజ్. చాలా మంచిగా ఉంటుంది డ్రైవ్. మొత్తం ట్రాఫిక్ లైన్ చూసారా? సిగ్నల్ నుంచి ఎంత పెద్ద లైన్ ఉంది. మొత్తం అందరూ కాస్కోకే. ఎప్పుడు కాస్కో మోస్ట్లీ బిజీనే ఉంటుంది. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి కాస్కో ఉంటుంది. ఇది ఇన్ అండ్ అవుట్ అని ఒక బర్గర్ ప్లేస్. ఇక్కడ మోస్ట్లీ చికెన్ దొరకదు, మొత్తం స్టేకే. చాలా ఫేమస్. అమెరికన్స్కి అయితే ఇది చాలా నచ్చుతుంది బర్గర్స్. ఎప్పుడు చూసినా పెద్ద లైన్ ఉంటుంది డ్రైవ్ త్రూలో. నేను ఇక్కడ వెజ్జీ బర్గర్ ట్రై చేస్తుండే. వెజ్జీ బర్గర్ కూడా బాగానే ఉంటుంది. కాస్కో ఎంటర్ అయిపోయాము. పార్కింగ్ స్పాట్ వెతుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఒక స్పాట్ ఉంది, ఇక్కడే పార్క్ చేసేద్దాం. మన ముందర కూడా బెంజే ఉంది. టైర్స్ అండ్ కార్ కే సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఎక్కడున్నాడో ఇక్కడున్నాడో. కార్ ని డ్రాప్ చేసి ఏదో షాపింగ్ చేస్తున్నాడంట. చూస్తాం ఏం కొనుక్కున్నాడు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఏదో కొనుక్కున్నాడు. ఏం తీసుకున్నా? వాటర్ బాటిల్సా? ఎందుకు? ఓ ఓకే, చిప్సా? ఓకే. అయిందా మరి టైర్? మనం ఏంటి వెయిట్ చేయడమా వెళ్ళిపోవడమా? ఓకే. హాలిడే సీజన్ కదా, మొత్తం చాక్లెట్స్ ఉంది అండ్ చాలా బిజీ ఉంది. దుబాయ్ చాక్లెట్ కూడా అవైలబుల్ ఉంది కాస్కోలో. నైస్. ఇంతకు ముందు చూడలే నేను. ఎంత ఉంది ప్రైస్? 15.99. ఓకే, నాట్ బ్యాడ్. ఈ మధ్య బాగా దుబాయ్ చాక్లెట్ ఫేమస్ అయిపోయింది. సో ఇది చిన్న చిన్న పౌచెస్, కునాఫా పిస్టాచియో. ఇది ఎంత? ఇది 15.99. హాలిడేస్కి ఇది మంచి ఆప్షన్ ఇవ్వడానికి గిఫ్ట్. ఏంటో వీళ్ళకి దుబాయ్ చాక్లెట్ పిచ్చి బాగా. ఏం చాక్లెట్ తీసుకుంటున్నావు? అవి దుబాయ్ చాక్లెట్ ఉంది కాస్కోలో. ఓ నైస్. కునాఫా పిస్టాచియో. ఇది ఒకటి తీసుకుంటా. ఫెస్టివల్ సీజన్ కదా, ఈ బొకేస్ అన్ని కూడా క్రిస్మస్ థీమ్ లోనే చేశారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ సెక్షన్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది. ఇది ఫెస్టివల్ సెక్షన్ మొత్తం. ఏంటి ఎవరి కోసము? అమ్మో అంత సీన్లే. థ్యాంక్ యూ. బాగుంది కదా. ఆలివ్ టేస్టింగ్ పెట్టారు, ట్రై చేద్దాం. కాస్కో కిచెన్ పిజ్జా రెడీ అయిందంటనా మరి? రెడీ అయింది. యాక్చువల్లీ నాది మెసేజ్ వచ్చింది రెడీ అని. నువ్వు వెళ్ళిపోతావా? నేను వెళ్ళిపోతా. ఓకే, పిక్ చేసుకోరా. చీపెస్ట్ అంటే బయట కన్నా మనకి ప్రైజెస్ తక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ 1 year 2 years వారంటీ ఉంటుంది. అన్ని బ్రాండ్స్ ఉంటాయా? జస్ట్ కాస్కో బ్రాండ్ ఇది? నో, బ్రిడ్స్టోన్, మిషెలిన్ అన్నీ ఉంటాయా? ఓ మెకెలిన్ టైర్స్, ఇది చాలా ఫేమస్ కదా. ఫేమస్. అండ్ మన టైర్స్ ఇదే కదా? టైర్స్ ఇదే మన ఇప్పుడు. ఓ, రోడ్ నాయిస్ కూడా చాలా తగ్గిస్తుంది. ఇంకా అవ్వలేదా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇస్తాడు ఇంకా.
ఓ ఇలా ఉంటుందా అలైన్మెంట్. ఎంత చార్జ్ చేస్తారు అలైన్మెంట్ కి? ఫ్రీ 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 టైర్స్ వేయించుకుంటే ఫ్రీ ఓ అవునా. అని ఇస్తాడు. ఓ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇక నువ్వు ఇది తీసుకుని అడుగుతావు. ఓకే మరి నువ్వు వెళ్తావా? నాకు కొంచెం వేరే షాపింగ్ ఉంది, వెళ్ళేసి వస్తా. ఎక్కడికి షాపింగ్ కి? ఎక్కడికో వెళ్తా, నీకెందుకు. సరేలే. ఓకే బాయ్. కొంచెం లేట్ రా, మెల్లిగా రా. ఏంటి ఏంటి అంత ఈజీగా వదలను నిన్ను. జాబా బీన్ కాఫీ అంట, ఏదో స్పెషల్ కాఫీ, లోకల్ కాఫీ ట్రై చేద్దాం. కాఫీ అండ్ బనానా బ్రెడ్ ట్రై చేస్తున్నా, చూసాం ఎలా ఉందో. కాఫీ ఎలా ఉందో ట్రై చేస్తాం. నైస్, చాలా బాగుంది కానీ కొంచెం షుగర్ తక్కువ వేస్తారు. విల్గో షుగర్ యాడ్ చేయించుకుందాం. శాండీ ఇంటికి వెళ్ళిపోయాడు, కొన్ని కాస్మెటిక్ షాపింగ్ చేద్దాం. కొన్ని పర్ఫ్యూమ్స్, తర్వాత ఫౌండేషన్, ఇవన్నీ తీసుకోవాలి. చూద్దాం ఏది బాగుందో. Like glowy, like dewy. యా. Okay. So for you, do you like to be true matched, or do you one is more of like a filter? See, it's very light, and when you blend it, there's not coverage. యా It gives you a glow. యా I don't know if you can see that. You like to be okay. See how on your face it's a little bit darker. యా. So I would say one more shade lighter than this. Even though it blends, actually it's not too bad. But I would go one more shade lighter. But I like that one. శాండీ ఇంటికి వెళ్ళిపోయాడు, కొన్ని కాస్మెటిక్ షాపింగ్ చేద్దాం. కొన్ని పర్ఫ్యూమ్స్, తర్వాత ఫౌండేషన్, ఇవన్నీ తీసుకోవాలి. చూద్దాం ఏది బాగుందో. Like glowy, like dewy. యా. Okay. So for you, do you like to be true matched, or do you one is more of like a filter? See, it's very light, and when you blend it, there's not coverage. యా It gives you a glow. యా. I don't know if you can see that. You like to be okay. See how on your face it's a little bit darker. యా. So I would say one more shade lighter than this. Even though it blends, actually it's not too bad. But I would go one more shade lighter. But I like that one. Here, let's get you some natural lighting over here. క్రిస్మస్ టైంలో ప్రతి ఒక్క షాపింగ్ సెంటర్కి ఇలా లైటింగ్స్ ఉంటాయి మొత్తం. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం, చాలాసేపు అయిపోయింది. తబ్లా అని ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది మాకు ఇక్కడ, ఎప్పుడూ ట్రై చేయలే, ఒకసారి ట్రై చేయాలి ఇది. క్రాబ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంటుంది, స్పెషలీ ఫర్ క్రాబ్ ఈటింగ్. బాగుంటుంది చాలా. హలో. ఓ ఏంది వీడియో చేసుకుంటూ వస్తున్నావు? ఊరికే అలానే వ్లాగ్ చేసుకుంటూ వస్తుండే. ఎక్కడికి వెళ్ళినావు అసలు? షాపింగ్. ఏం షాపింగ్? చూపిస్తా. ఎక్కడికి వెళ్ళావు? ఏం షాపింగ్ చేసావు ఇవాళ? ఏం లే, కొన్ని కాస్మెటిక్స్ కొనుక్కున్నా, అల్టా బ్యూటీకి వెళ్ళి ఉండే. ఇదో నీ కార్డు. ఏంటి నా కార్డు? ఇవాళ షాపింగ్ సహానా? మొత్తం స్వైప్ అయింది, చెక్ చేసుకో స్టేట్మెంట్లో. సరే ఏం తెచ్చావు చూపి. నేనా? అన్ని కాస్మెటిక్స్, బర్బరీ పర్ఫ్యూమ్,
తర్వాత అనెస్థీషియా ప్యాలెట్, అన్ని గర్ల్స్ ఐటమే ఉంటుంది. నార్స్ ప్యాలెట్, వర్సాచే పర్ఫ్యూమ్ ఒకటి, అండ్ ఇది పౌడర్, సెట్టింగ్ పౌడర్. అయితే పెద్ద స్టేట్మెంటే మనకి. యా, యాక్చువల్లీ ఇది అన్నిట్లో నాకు చాలా రోజుల నుంచి బర్బరీ నాది ఉన్నింది అయిపోయింది కదా, అది రీఫిల్ చేద్దాము అని బర్బరీ కొనుక్కున్నా. అండ్ వర్సాచే నచ్చింది కదా. ఇదేంటి అనస్థీషియా? అనస్థీషియా అంటే మన డాక్టర్లు ఇస్తారు కదా, అదేనా ఏంటి? ఏ కాదు, ఇది ప్యాలెట్. చూపిస్తాను. మేకప్ చేసుకున్న వాళ్ళకి దీని గురించి నాలెడ్జ్ ఉంటుంది. ఇలా ప్యాలెట్. అయినా మాకేం తెలుస్తుందిలే బాయ్స్కి ఇవన్నీ. యా, షిమ్మర్, తర్వాత బేసికలీ ఐ మేకప్ చేసుకోవడానికి. ఇవన్నీ దీంట్లో ఏది నీకు యూస్ఫుల్? పర్ఫ్యూమ్ వాడచ్చు కానీ అయినా నేను నీకు ఇవ్వను. ఈ పర్ఫ్యూమ్ వాడొచ్చు నేను, యాక్చువల్లీ ఈ రెండు వాడచ్చు. మళ్ళీ బాయ్స్ కూడా వాడచ్చు యాక్చువల్లీ. నేను అది నాకు ఇచ్చేసి. అవసరం లే, బాయ్స్ వాడద్దు, ఇది గర్ల్స్ పర్ఫ్యూమ్. దీనికి క్లాత్ చూడు ఎంత బాగా వేశారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్టా షార్లెట్ టిల్బరీ ఫౌండేషన్ తెచ్చుకున్నా. ఇది యూజువలీ నేను ఎప్పుడు వాడలే. యూజువల్లీ నేను ఛానల్ కానీ లేదంటే అష్లాబ్స్ వాడతా. ఈసారి ఇది ట్రై చేద్దామని తెచ్చా. మాకేం తెలుస్తుంది, మాకేం యూస్ఫుల్ అది బాయ్స్కి. గర్ల్స్ చూసే వాళ్ళు కూడా ఉంటారు, ప్లస్ బాయ్స్కి వైఫ్లు ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్, సిస్టర్స్, ఎవరికైనా ఇవ్వచ్చు కదా, యూస్ఫుల్లే. చూపించింది చాలు, నాకు ఆకలిస్తుంది యాక్చువల్లీ. డిన్నర్కి ఏమైనా ఉందా? డిన్నర్కా నేను యాక్చువల్లీ చికెన్ పులావ్ వండుదాం అనుకున్నా, గ్రీన్ చికెన్ పులావ్. ఓ, గ్రీన్ చికెన్ పులావ్ అంటే అది బెంగళూరు స్టైలా? యా, అదే. ఓకే, ఓకేనా? ఓకే. యా. ఏంటి ఇంకా షాపింగ్ షాక్లోనే ఉన్నావా? చికెన్ కడుగుపోతే ఆకలి అన్నావు కదా. అవును. ఎవరు చికెన్ కడిగేది? నాదేనా ఇవాళ? మరి పద. కొంచెం పసుపు ఉప్పు తగిలించండి నిరంజన్ గారు. తెస్తున్నా. మనం స్టార్ట్ చేసే ముందు ఈ చికెన్ని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. మసాలాలు వేస్తాను, కలిపే. ఒక 2 స్పూన్ అంత ధనియా పౌడరు, 1 స్పూన్ అంత గరం మసాలా. దీంట్లో కారం వేయరు, పచ్చిమిర్చి కారమే దీంట్లో. పసుపు, పెరుగు, నిమ్మకాయ రసం వేయాలి. చాలా అనుకుంటా. చూస్తున్నావేంటి? కలుపు. కలపాలా? మరి మ్యారినేట్ అన్నప్పుడు కలపాలి. దీన్ని కలిపేసి ఒక 1/2 అవర్ ఉంచి తర్వాత ఆ లోపల మసాలాలు రెడీ చేసుకోవచ్చు. పెట్టేసావా? ఆనియన్స్ కొన్ని పేస్ట్కి వేయాలి, కొన్ని ఫ్రై చేసుకోవడానికి. ఒక మసాలా రెడీ చేసుకోవాలి దీనికి, గ్రీన్ మసాలా. దీంట్లో మెయిన్ మసాలా ఇది. మెయిన్గా అన్ని కొరియాండర్ ఎక్కువ తీసుకోవాలి, మింట్, గార్లిక్, జింజర్, మళ్ళీ గ్రీన్ చిల్లీస్, తర్వాత కొన్ని ఆనియన్స్, దాంతోపాటు గరం మసాలా అన్నీ వేసుకొని పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఇదన్నీ వేసి మసాలా గ్రైండ్ చేసుకోవాలి. సో దీంట్లోనే కొంచెం చెక్క, కొన్ని లవంగం. యాక్చువల్లీ పచ్చి కొబ్బరి వేసుకుంటారు, మాకు ఇక్కడ పచ్చి కొబ్బరి అవైలబిలిటీ తక్కువ, సో డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నా. లేదంటే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
సో ఇది పేస్ట్ అయింది. ఇంత పేస్ట్ అయితే చాలు. ఆయిల్ వేడవంగానే కొన్ని బిర్యానీ ఆకు, ఇలాచి, ఒక 2 అనానస్ పువ్వు వేయాలి, కొన్ని చాప్డ్ ఆనియన్స్, కమెంట్స్ లో నన్ను అందరూ అడుగుతున్నారు కార్ కి ముందర నంబర్ ప్లేట్ లేదా అని. ఫ్రంట్ లో అరిజోనాలో నాట్ మ్యాండేటరీ, సో ముందర మాకు నంబర్ ప్లేట్ ఉండదు కదా. అవును, ఇక్కడ నాట్ మ్యాండేటరీ. కమెంట్స్ అంటేనే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. చాలా మంది మేము ఎలా కలుసుకున్నాము, ఏంటి, ఎలా పెళ్లి చేసుకున్నాము అని చాలా మంది అడుగుతున్నారు. దానికోసం అని ఒక స్పెషల్ వీడియో చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం ఆ స్టోరీని. మళ్ళీ చేద్దాం అది ఒకటి. ఆనియన్స్ కొంచెం ఇలా ఒక 50% ఫ్రై అవ్వగానే ఆ గ్రీన్ మసాలా చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసేసుకో. దీంట్లో అన్ని కొరియాండర్, ఆనియన్స్ అన్ని వేసి పేస్ట్ చేసుకుంది, దీన్ని వేసుకోవాలి. ఈ మసాలా వేసాక కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వగానే కొంచెం డార్క్ గ్రీన్ అవుతుంది, అప్పుడు ఇంకా రైస్, చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. రైస్ వాష్ చేసి ఒక 10 minutes సోక్ చేస్తే అయిపోతుంది. నీకు దమ్ బిర్యానీ ఈజీయా లేకపోతే ఇది గ్రీన్ పులావ్ ఈజీయా? యాక్చువల్లీ ఇది ఈజీ, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. దమ్ బిర్యానీ చాలా టైం పడుతుంది. జస్ట్ ఈ మసాలా ఒకటి ఉంటే ఫ్రై చేసుకొని చికెన్ వేసుకొని పెట్టేసుకోవడమే. ఇది ఈజీ యాక్చువల్లీ. కొన్ని రోస్టెడ్ కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, రోస్టెడ్ లేదంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆపు, ఎంతసేపు తిప్పుతావు? ఇది మసాలా యాక్చువల్లీ కింద మాడుతుంది, కంటిన్యూస్గా ఫ్రై అయ్యేంత వరకు తిప్పాలి. ఇప్పుడు కొంచెం డార్క్ అయింది గ్రీన్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ అయింది, కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు ఫ్రై అయింది అని. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కలర్ చూసారా మారిపోయింది, అండ్ సైడ్ లో అంతా ఆయిల్ వదిలేస్తుంది, అప్పుడు మసాలా ఫ్రై అయిందని. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం మెల్లిగా. మొత్తం కలిపి ఇప్పుడు కొంచెము చికెన్ వాటర్ వదిలేంత వరకు కొంచెం కుక్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ప్రెషర్ కుక్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసావా, ఇది మొత్తం ఆయిల్ వచ్చింది కదా, ఇప్పుడు చికెన్ కూడా హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఈ టైంలో రైస్ వేసుకోవాలి. సోక్ చేసుకున్న రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ సరిపడంటే 1:2 వాటర్ వేసుకోవాలి. ఈ మసాలా దాంట్లోనే వాటర్ పెట్టుకున్నాం. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోవాలి, రైస్ కూడా యాడ్ చేసాం కదా, రైస్కి సరిపడేంత సాల్ట్ వేసి ప్రెషర్ కుక్ చేయాలి. ఇంక ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుందాము. మాకు కాలుతుంది అక్కడ సిలికాన్ ఉన్నాయి కదా. ఇది యాక్చువల్లీ చాలా యూస్ఫుల్. ఇలా ఏదైనా సైడ్ హ్యాండిల్స్ లేని టిప్కి ఇలా పెట్టేసి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఏం చేస్తున్నావు? దానికి రైతా. ఏం వేసావు రైతాలో? ఆనియన్, సాల్ట్.
ఆనియన్ విత్ రైతా అయిపోయింది కదా. జొన్నె బిర్యానీ రెడీ. ఓకే, టేస్ట్ చేసి చూడు. వస్తుంది చూడ్డానికి. బాగా వచ్చిందా? రాయితీతో కాదు, ప్లెయిన్ రైస్తో తిను.